నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 5 దశాబ్దాల నుంచి సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక, జానపద, ఫిక్షన్, ఫ్యాక్షన్ ఇలా అన్ని రకాల జోనర్స్కి సంబంధించిన చిత్రాల్లో నటిస్తూ అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. సుదీర్ఘ కాలం నుంచి కళామా తల్లికి చేస్తున్న ఈ సేవలకి గుర్తింపుగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ ప్రకటించింది. ఈ మేరకు నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ని అందుకున్నారు. ఈ విషయంపై బాలకృష్ణ మాట్లాడుతూ, నా అభిమానులకి కృతజ్ఞతలు. నాకు పద్మభూషణ్ ఎప్పుడో రావాల్సి ఉందని కొంతమంది అభిమానులు అంటున్నారు. కానీ సరైన సమయంలోనే వచ్చింది. నేను నటించిన 4 సినిమాలు వరుసగా సూపర్ హిట్గా నిలిచాయి. క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 15 సంవత్సరాలు అవుతుంది. ముఖ్యంగా నా కెరీర్ ప్రారంభమై 50 సంవత్సరాలు. అందుకే సరైన సమయంలో వచ్చి ఈ ఏడాది నాకు స్పెషల్గా నిలిచిందని చెప్పుకొచ్చారు. ఇక బాలకృష్ణ పద్మభూషణ్ అందుకోవడానికి తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టుతో వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు చాలా మందిని బాలయ్య ఆహార్యం ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారిగా అందరూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుని గుర్తు చేసుకున్నారు. పంచకట్టుతోనే ఎన్టీఆర్ ఢిల్లీ పెద్దలకి తెలుగు పౌరుషాన్ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. అభిమానులు, తెలుగు ప్రజలు కూడా బాలయ్య పంచకట్టుతో పద్మభూషణ్ అందుకోవడం పట్ల గర్వంతో ఉన్నారు.